వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. ఇక్కడ బి అంటే బ్రాకెట్, ఓ అంటే మళ్ళీ ఆర్డర్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది, అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి? మీరు మల్టిప్లికేషన్ చేయాలి కదా. తర్వాత ఏంది? అడిషన్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలా? అడిషన్ చేయాలా. తర్వాత ఏముంది? సబ్ట్రాక్షన్ ఉంది. సో థర్డ్ ఏం చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఆన్సర్ చెప్పండి చూసేసి. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం ఈరోజు అయినా కూడా, మీరు చెప్పలేకపోయినా పర్లేదు. వచ్చిన వాళ్ళు నిన్న క్లాస్ కరెక్ట్ ఫాలో అయిన వాళ్ళు ఆన్సర్ చెప్తాను. 2 + 4 × 3 - 4. ఎనీవన్ ఆన్సర్ వచ్చింది ఎవరికైనా? చేస్తున్నారు చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి అందరు చూడండి. ఆన్సర్ రాకపోతే ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ 3 ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. వచ్చిందా? 13, 12, 14, 13 ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్. చేసిన వాళ్ళు వెరీ గుడ్. చేయని వాళ్ళు ఒకసారి చూడండి. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఎందుకంటే మల్టిప్లికేషన్ ఆర్డర్లో ఫస్ట్ ఉంది. అడిషన్ సబ్ట్రాక్షన్ కంటే ముందు మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 2 + 4 × 3 ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకే, తర్వాత -1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమొస్తుంది? అడిషన్ సబ్ట్రాక్షన్లో అడిషన్ వస్తుంది. 2 + 12 = 14. 14 - 1 = 30. అర్థమైందా ఇది అందరికి? ఓకే, దిస్ ఈస్ ద థింగ్. ఓకేనా? సో ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. మళ్ళీ చెప్తాను ఈ ప్రాబ్లం కావాలంటే, ఎందుకంటే నిన్నటిది రివైజ్ చేస్తున్నాను, అందుకు టాపిక్ మొత్తం రివైజ్ చేసి. ఎవరికైనా అర్థం కాలేదా? అందరికి అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, క్వశ్చన్ రాస్తున్నా. +3 × 4 + 7 × 7 + 3 + 5. 3 + 4 × 7 + 1. 4 × 7 + 1. Okay. ఆన్సర్ ఎంత వచ్చింది? 35. Thank you. ఓకే, ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి? ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆపరేషన్స్ ఒకసారి చూడు. బ్రాకెట్స్, అడిషన్, బ్రాకెట్స్ కూడా ఒక ఆపరేషన్. ఓకేనా? బ్రాడ్ మార్క్స్ లో. ఓకేనా? ఏదైనా కానీ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు ఇట్లా క్యాలిక్యులేషన్స్ లో బ్రాకెట్ కూడా ఒక ఆపరేషన్ కింద తీసుకోవాలి వైల్ సాల్వింగ్. ఓకే, సాల్వ్ చేద్దాం. మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా?
ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత ఏమేమి ఉన్నాయి ఇక్కడ అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. అంటే బ్రాకెట్స్ మల్టిప్లికేషన్ ఏమేమి ఉన్నాయో రాసేసుకోండి. ఫస్ట్ ఏంటంటే బి బ్రాకెట్స్ అని రాసుకోండి, ఇంకా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ బ్రాకెట్స్ అని రాసుకోండి, బ్రాకెట్ ఉంది. ఓకే, తర్వాత ఏమేమి ఉన్నాయి మల్టిప్లికేషన్ ఉంది. ఓకే, తర్వాత ఏమున్నాయి అడిషన్ ఉంది ఇంకా. ఓకే, సో బిఎంఏ ఫస్ట్ ఏది వస్తుంది, బి వస్తుందా? ఇంకా క్లియర్ గా చెప్తున్నాను వినండి, ఎవరికి లాస్ట్ టైం ప్రాబ్లం చేయలేదు కాబట్టి ఇంకా కొంచెం క్లియర్ గా చెప్తున్నాను. ఫస్ట్ ఏమొస్తుంది, బ్రాకెట్ ఉంది, సో బి రాసుకున్నాం. అడిషన్ మల్టిప్లికేషన్ ఉంది, సో మల్టిప్లికేషన్ రాసుకున్నాం. అడిషన్ ఉంది, సో అడిషన్ రాసుకున్నాం. ఓకేనా? సో బిఎంఏలో ఫస్ట్ ఏది వస్తుంది, బినే వస్తుంది కదా. బిఎంఏలో ఫస్ట్ ఏం వస్తుంది, బి వస్తుంది. సో ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఓకేనా? బాట్ మార్క్స్ లో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఏది వస్తుంది అని. ఓకేనా? సో 3 + 4 into 7 + 1 ఎంత 8 అవుతుంది. బ్రాకెట్స్ లో ఉన్నది సాల్వ్ చేస్తున్నాను. బ్రాకెట్స్ లో ఉన్నది 7 + 1 అంటే 8 అవుతుంది. ఓకే, సో ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏముంది, ఏ మిగిలిపోయినాయి ఇంకా కదా మనం సాల్వ్ చేయాల్సింది. సో ఎం ముందు వస్తుందా, ఏ ముందు వస్తుందా? ఇక్కడ ఎం ముందు వస్తుంది చూస్తే. ఓకేనా? అంటే ఏంటి, మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 + 4 ఓకే, సో 3 + 32 అవుతుంది. ఇంకా లాస్ట్ మిగిలిన ఆపరేషన్ ఏంది, ఏ లాస్ట్ ఒకటే ఉంటే అదొకటే చేసేయాలి. 32 + 3 ఏమవుతుంది, 35 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా ప్రాబ్లం? సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చెప్తా, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ మీరు ఎట్లా చేస్తారు చూద్దాం. ఓకేనా? క్లియర్ చేస్తున్నా, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. ఏమైనా డౌట్ ఉంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ లో యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. క్లియర్ చేస్తున్నా. ఓకే, 3 + bracket 3 + 4 into 2 4 into 2 into 7 అట్లా వదిలేయండి. మొత్తం రాసేంత వరకు వెయిట్ చేయండి. +1 మొత్తం రాసేంత వరకు వెయిట్ చేయండి. 3 + 4 into 2 ప్రాబ్లం చేయండి. డౌట్ రావచ్చు, ఈ ప్రాబ్లం రాకపోతే సైలెంట్ ఉండండి. మీకు ఆల్రెడీ అర్థమైపోయింటే ఎట్లా చేయాలి, సాల్వ్ చేయాలని అర్థమైతే చేయండి. చేయలేకపోతే నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? ఎవరైనా సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పగలిగితే చెప్పండి. మీరు ఆన్సర్ చార్ట్ లో పెట్టండి, ఆన్సర్ వస్తే. ఓకేనా? ఆన్సర్ వచ్చిన వాళ్ళంతా చార్ట్ లో పెట్టేసేయండి వెంటనే, నాకు ఇది వచ్చింది ఆన్సర్ అని చెప్పేసి. అది అట్లా అని చెప్పి వేరే వాళ్ళు పెట్టి మళ్ళీ కాపీ చేసి పెట్టండి. ఓకేనా? నేను అడుగుతా మళ్ళీ మిమ్మల్ని అన్మ్యూట్ చేసేసి. 78 ఓకే ఓకే, నేను సాల్వ్ చేస్తాను. ఇద్దరికి వచ్చేసింది ఆన్సర్ ఆల్రెడీ. మీరు రాని వాళ్ళు వినండి. ఓకే, ఇద్దరు ఆల్రెడీ ఫాస్ట్ గా సాల్వ్ చేసినారు. ఓకేనా? ఆల్రెడీ మనకు తెలుసు బాడ్ మాస్ అనేది. ఓకే ఓకే, సో దీంట్లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, ఫస్ట్ బ్రాకెట్స్ అంటే ఫస్ట్ ఏ అడిషన్ ఉంది, ఫస్ట్ నుంచి వస్తున్నా. ఫస్ట్ బ్రాకెట్. ఓకేనా? ఫస్ట్ బ్రాకెట్ ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నా. సో బి ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, బ్రాకెట్ ఉంది. నెక్స్ట్ ఏంటి, ప్లస్ అడిషన్ ఉంది. ఓకే, అంటే ఏ అని తీసుకుంటా. ఓకేనా? నెక్స్ట్ ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది. తర్వాత ఎం తీసుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది, ఆల్రెడీ రాసేసాం ఎం అని చెప్పేసి. నెక్స్ట్ ఏముంది, అడిషన్ ఉంది, ఏ ఆల్రెడీ రాసేసాం. ఓకేనా? ఇప్పుడు బిఏఎం అనేది ఏది ఫస్ట్ వస్తే అది సాల్వ్ చేయాలన్నమాట. సో బిఏఎం లో ఫస్ట్ ఏది వస్తుంది, బి వస్తుంది కదా. ఏఎం తర్వాత బి తర్వాత వచ్చేది ఏఎం అనేది. ఓకేనా? సో బి తీసేసుకున్నాం ఫస్ట్, అంటే బ్రాకెట్ సాల్వ్ చేయాలి. అంటే ఏంటి, ఇదంతా బ్రాకెట్ లో ఉన్నదంతా సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ బ్రాకెట్ అంతా సాల్వ్ చేయాలి. సో బ్రాకెట్ ఎంత సాల్వ్ చేయాలంటే బ్రాకెట్ లో మళ్ళీ 2 ఆపరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అర్థం చేసుకోండి, బ్రాకెట్ లో కూడా మళ్ళీ 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది.
సో దీంట్లో బ్రాకెట్ లో కూడా ఏది ఫస్ట్ సాల్వ్ చేయాలో నేర్చుకోవాలన్నమాట. అర్థమవుతుందా? బ్రాకెట్స్ లో కూడా 2-3 ఆప్షన్స్ వచ్చినాయి అనుకో, అందులో కూడా ఏది ఫస్ట్ సాల్వ్ చేయాలో నేర్చుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఏమన్నా అడిషన్, మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలా? మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి. అంటే 3+, అంతే కదా. అడిషన్ మల్టిప్లికేషన్ లో ఏది ముందు వస్తుంది? ఇక్కడ ఎం కదా, ఏఎం లో ఎం కదా ముందు వచ్చేది. సో మల్టిప్లికేషన్ చేయాలి. 3 + 4 × 2 8 అవుతుంది. ఓకే, సో బ్రాకెట్ ఇంకా పూర్తిగా సాల్వ్ కావాలి. 3 + 8 దగ్గర మిగిలిపోయింది. సో బ్రాకెట్ అట్లే పెట్టుకో, ఓన్లీ బ్రాకెట్ సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? 3 + 8 ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బ్రాకెట్ నుంచి అన్ని ఇట్లా తీసేసి ఇట్లా పెడతాం. మళ్ళీ ఇదంతా రాస్తాం పక్కన. బ్రాకెట్ సాల్వ్ అయిపోయింది, బ్రాకెట్ లోనే సాల్వ్ అయిపోయింది 3 + 8 అని. బ్రాకెట్ నుంచి సాల్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం రాసేస్తున్నాం, మళ్ళీ వేరేది కూడా సాల్వ్ చేయడానికి రాసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏమేమి మిగిలినాయి? మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ మిగిలినాయి. ఓకేనా? అంటే ఎంఏ మిగిలిపోయింది. అంటే ఎంఏలో ఫస్ట్ వస్తుంది, ఎం ముందు వస్తుంది. ఓకేనా? సో 11 × 7 అండి 77. యా భానుశ్రీ, యూ కెన్ ఆస్క్ డౌట్. 77 + 1 డౌట్ ఏంటి? = 70. భానుశ్రీ, రైజ్ యువర్ హ్యాండ్. డౌట్ ఏంటి? డౌట్ ఏంటి భానుశ్రీ? డౌట్ ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం స్టార్టింగ్ నుండి. ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ మనకు తెలిసింది బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఓకేనా? బ్రాకెట్స్ లో ఏమైనా అంటే 2-3 ఆపరేషన్స్ ఉన్నాయి. ప్లస్ బ్రాకెట్ లో 3 + 2 ఉంటే 3 + 2 5 = రాసేవాళ్ళు. కానీ 3 + 4 అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. అది చెప్తున్నాను చూడండి. బ్రాకెట్ సాల్వ్ చేయాలి ఫస్ట్ మనం. బ్రాకెట్ లో మనం ఏమైనా అంటే బ్రాకెట్ లో 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఆపరేషన్ ఉన్నప్పుడు ఏంటి? ఓన్లీ 3 + 2 ఉంటే 3 + 2 = 5 అని రాసేవాళ్ళం బ్రాకెట్ లో. బట్ ఇక్కడ బ్రాకెట్ లో 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. సో రెండు ఆపరేషన్స్ 3 ఆపరేషన్స్ ఉన్నప్పుడు కూడా మనం బ్రాకెట్ లో కూడా మళ్ళీ బార్మాస్ రూల్ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఇప్పుడు బ్రాకెట్ లో మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది. సో ఏఎం లో ఏది ఫస్ట్ వస్తుంది? ఎం మల్టిప్లికేషన్ ముందు వస్తుంది. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసిన అంటే ఏంటి? 3 + 4 × 2 4 × 2 చేసిన బ్రాకెట్. ఓన్లీ బ్రాకెట్ సాల్వ్ చేస్తున్నా. చేసినప్పుడు 4 × 2 ఏమైంది? 8 అయింది. ఇప్పుడు 3 + 8 సాల్వ్ చేస్తున్నా. 3 + 8 సాల్వ్ చేస్తే ఏమైంది? ఏంటి? ఓకే, సో బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేసేసి మళ్ళీ పక్కన ఉన్నవన్నీ యాడ్ ఇక్కడ పెట్టుకున్నా. అట్లే ఓన్లీ బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేసేసిన. ఇప్పుడు ఎంత సాల్వ్ చేస్తే నాకు 11 అయింది. సో ఆ 11 అట్లే పెట్టిన బ్రాకెట్ లో. అర్థమవుతుందా? ఇప్పుడు 11 × 7 + 1 ఇట్లా క్వశ్చన్ ఇట్లే రాసేసిన. ఓకేనా? = 77 + 1 = 78 అని రాసిన. ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా? ఇస్ ఇట్ క్లియర్? పోనీ ఇంకొక ప్రాబ్లం చేద్దాం, క్లియర్ అవుతుంది చూద్దాం. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చేద్దాం, క్లియర్ అవుతుంది. ఓకే, జస్ట్ నార్మల్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. ఇంకో ప్రాబ్లం చేద్దాం, డోంట్ వరీ. ఓకే, ఇంకా రాసేస్తున్నా బాడ్ మాస్. ఓకే, can you hear me everyone? Is it audible for you? బ్రాకెట్ సంబంధించి మీకు క్లియర్ గా మళ్ళీ చెప్తా. ఓకే, ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని క్లియర్ గా అర్థమయ్యేటట్లు చెప్తా. ఓకేనా? కంపేర్ చేసుకోండి. లాస్ట్ ఇది ప్రాబ్లం రాసుకుంటున్నారు కదా అందరు, రాసుకోండి. ఓకేనా? యా, -5 -4 ఓకే, బ్రాకెట్స్ పెడతారు. తర్వాత డివిజన్. డివైడెడ్ బై 2. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు చేయండి.
6 హుషారా అని మొత్తం సాల్వ్ చేయండి. 6 కాదు ఆన్సర్, చెక్ చేసుకోండి. బాటమ్ లో చెక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఆపరేషన్స్ అన్ని రాసుకోండి. ఏమేమి ఉన్నాయి ఫస్ట్ బ్రాకెట్ ఉంది కదా, ఇది కూడా ఆపరేషన్ ఓకేనా. వైల్ క్యాల్కులేటింగ్ బ్రాకెట్ కూడా కన్సిడర్. బ్రాకెట్ తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, ఓకేనా. తర్వాత డివిజన్ అంటే ఏమేమి ఉన్నప్పుడు ఫస్ట్ బ్రాకెట్ వేసుకుంటా. అంటే బ్రాకెట్ అంటే ఏంటి, బిఏ అని రాసుకుంటా. తర్వాత ఏముంది, మల్టిప్లికేషన్ ఉంది ఆపరేషన్ అంటే ఎం అని రాసుకుంటా. ఓకే, తర్వాత ఏముంది ఇక్కడ, అడిషన్ ఉంది అంటే ఏ అని రాసుకుంటా. సారీ సబ్ట్రాక్షన్ ఉంది అంటే ఎస్ అని రాసుకుంటా. అంటే సబ్ట్రాక్షన్ కదా మైనస్ అంటే. తర్వాత ఏమో డివిజన్ ఉంది, డి అని రాసుకుంటా. ఈ 4 ఆపరేషన్స్ ఉన్నాయి దీంట్లో, బిఎంఎస్టి. అర్థమవుతుందా? సో ఈ 4 ఆపరేషన్స్ ని కరెక్ట్ సీక్వెన్స్ లో రాసుకోవాలి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది, బిఏ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, మల్టిప్లికేషన్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది డి వస్తుంది, బి తర్వాత డి వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఎం వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ప్రిఫరెన్స్, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఎట్లా సాల్వ్ చేయాలని నేర్పిస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఆన్సర్ వచ్చిందా? వచ్చింది, చాలా మందికి వచ్చింది. 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, చూడండి ఎట్లా సాల్వ్ చేస్తాను. బ్రాకెట్ ఉంది కదా, ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలని చెప్పి నేను ఫస్ట్ ఎప్పుడు బిఎంఎస్ లో ఏం సాల్వ్ చేయాలా, బి బ్రాకెట్ హ్యాస్ టు బి సాల్వ్ ఫస్ట్. ఎందుకంటే బి అనేది బాటమ్ లో బి అనేది ఫస్ట్ వస్తుంది, అవునా కదా. ఇది 1, ఇది 2 పొజిషన్, ఇది 3 పొజిషన్, ఇది 4 పొజిషన్, ఇది 5th పొజిషన్, ఇది 6th పొజిషన్. ఫస్ట్ ఏది ఉంది ఇప్పుడు, బి ఉంది కదా, సో బి తీసుకోవాలా. ఓకే, సో బి అంటే ఏంటి, బ్రాకెట్ తీసుకుంటున్నా. ఓకే, సో బ్రాకెట్ తీసుకుంటున్నా, ఆ బ్రాకెట్ లో ఉన్నదంతా పక్క తీసుకోవాలి. ఓకేనా, బ్రాకెట్ లో ఉన్నదంతా పక్క తీసుకోవాలా, డివైడెడ్ బై 2 అట్లా పెట్టుకోవాలి. ఇది పక్కనే పెట్టాలి, డివైడెడ్ బై 2 పక్కన పెట్టాలి. ఓన్లీ బ్రాకెట్ లో సాల్వ్ చేయాలి. ఇప్పుడు బ్రాకెట్ లో కూడా 2 ఆపరేషన్స్ ఉన్నాయి మళ్ళీ. అంటే ఇది మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలా, సబ్ట్రాక్షన్ సాల్వ్ చేయాలా, చార్ట్ లో పెట్టండి ఆన్సర్ మీది. మల్టిప్లికేషన్ ఫస్ట్ సాల్వ్ చేయాలా, సబ్ట్రాక్షన్ ఫస్ట్ సాల్వ్ చేయాలా, ఎంఆర్ఎస్ ఎం ఎగ్జాక్ట్లీ. ఓకే, అందరు పెట్టాలా చార్ట్ లో. ఓకే, ఎం హ్యాస్ టు బి సాల్వ్ ఫస్ట్. 5 into 10 10. ఓకే, మైనస్ తర్వాత ఇట్లా రాసుకోవాలి, -4 డివైడెడ్ బై 2. ఓకే, ఇంకా దీంట్లో బ్రాకెట్ లో ఒక్కటే ఆపరేషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 2-3 ఆపరేషన్లు ఉన్నప్పుడే బాటమ్ యూస్ చేయాలి. ఇప్పుడు మైనస్ ఒక్కటే ఆపరేషన్ కాబట్టి డైరెక్ట్ సాల్వ్ చేయాలి మనం. అంటే 10 - 4 = 6 డివైడెడ్ బై 2. ఓకే, 6 డివైడెడ్ బై 2 ఏమవుతుంది, 3 అవుతుంది. అంతేనా కదా. ఓకే, ఇంకా లాస్ట్ లో మిగిలిపోయింది డివిజనే కదా. సో 6 డివైడ్ ఒక్క ఆపరేషన్ మళ్ళీ మిగిలిపోయింది. బ్రాకెట్ లో సాల్వ్ చేసినాం, 6 వచ్చింది. సో లాస్ట్ లో డివిజన్ ఒకటి మిగిలిపోయింది. ఇంకా 6 డివైడెడ్ బై 2 3 అయింది. అదే ఇట్లా సాల్వ్ చేయాలి.